ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ రామచంద్రుని రమేష్ కృష్ణ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. గురుగారు నమస్తే అండి. నమస్కారం. నవంబర్ 28 తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఎంత వైభవంగా జరుగుతాయో, అంటే కొండపైన శ్రీవారి ఎంత ఘనంగా జరుగుతాయో అంతే ఇదిగా మనం ఇక్కడ కూడా చూస్తాము. అయితే ఒక నెల అటు ఇటు ఉంటుంది కదండి. అక్టోబర్ అంటే దసరా అప్పుడు ఇది కార్తీక బ్రహ్మోత్సవం. కార్తీక బ్రహ్మోత్సవం అంటారు. కానీ చాలా ప్రత్యేకమే. చాలా విషయాలు తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే బ్రహ్మోత్సవాలు అనగానే ఘనంగా జరగడం మనం చూస్తాము, ప్రత్యేకంగా కనిపిస్తుంది మనకి ఇక్కడ తిరుచానూరు పద్మావతి అమ్మవారి. వాహనాలు కూడా, అందులోనూ అమ్మవారికి ఇష్టమైనటువంటి వాహనం ఒకటి ఉంటుంది, ఆ రోజున ఉంటారు. అలాగే చివరి రోజు కూడా చాలా వైభవంగా చేస్తారు కదా. పూర్తిగా ఈ విశేషాలు తెలియచేయండి. తిరుమల సాంప్రదాయం పాటించేటువంటి ఏ దేవాలయం అయినానండి, స్వామికి పైన ఏవేవైతే జరుగుతాయో అవన్నీ కింద అమ్మవారికి జరగాలి, అంతే రూల్. అమ్మవారి పేరు ఇక్కడ స్వతంత్ర లక్ష్మి అంటాం. అంటే ఇక్కడ స్వతంత్రంగా ఆమె అక్కడ ప్రత్యేకంగా ఉండేటువంటి ఆమె. సాధారణంగా ఎక్కడా కూడా స్వామితో కలిసే ఉంటుంది అమ్మవారు, కానీ ఇక్కడ విడిగా ఉండటం చేతను ఏమో ఆమెని స్వతంత్ర లక్ష్మి అని చెప్పి పిలవటం అలవాటు. అలానే అమ్మవారు ఉండేటువంటి ఆ ప్రాంతం ఏదైతే, ఆ దేవాలయాన్ని శాంతి నిలయం అని చెప్పి అంటాం. పైన స్వామి వారి యొక్క విమాన మందిరం ఏదైతే ఉందో దాన్ని ఆనంద నిలయం అంటాం మనము. దీన్ని శాంతి నిలయం అంటాం మనం. అంటే అమ్మవారిని సేవించటం వల్ల మానసికంగా అందరం కూడా చక్కని శాంతిని పొందుతాం అనేటువంటిది ఇక్కడ ప్రత్యేకమైన విషయం. అలాగనే 9 రోజుల పాటు స్వామికి జరిగినట్లే అన్ని రకాలైనటువంటి వాహన సేవలు జరుగుతాయి. రోజుకి 2 సేవలు, ప్రతిరోజు ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి, ప్రతిరోజు 2 సేవలు. ఇక్కడ కూడా నిత్య కళ్యాణం ఉంటుంది కదండి. నిత్య కళ్యాణం ఉంటుంది, అది మామూలు రోజుల్లో ప్రతిరోజు జరిగేటువంటిది. అలానే ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా అలానే జరుగుతాయి అమ్మవారికి. అయితే ఇక్కడ ప్రత్యేకమైనటువంటిది వాహన సేవ అన్నారు కదా, అమ్మవారికి ఇష్టమైనటువంటిది అంటే గజవాహనం అమ్మవారికి బాగా ఇష్టమైనది. ఎందుకని అంటే ఆమె ప్రాదుర్భవించినప్పుడు మొట్టమొదటగా ఈ గజములే వచ్చి అమ్మవారికి అభిషేకం చేసేయి అని చెప్పి మనకి అటు శ్రీ సూక్తంలోనూ అదే చెప్పారు. తర్వాత శంకరాచార్యుల వారు మన అదేమిటి కనకధారా స్తోత్రంలోనూ చెప్పారు. అలానే జగన్నాథరాయ పండితుల వారని చెప్పి వారు అమ్మవారిని గురించి రాసినటువంటి స్తోత్రాలు, వాటన్నిటిలో కూడాను ఇదే ప్రత్యేకత మనకి తెలియజేసినటువంటి విషయం అన్నమాట. అలానే పరాశర భట్టర్ వారని చెప్పి ఆయన శ్రీగుణరత్న కోశం అని చెప్పి అమ్మవారి మీద రాసినటువంటి వాటన్నిటిలో కూడాను అమ్మవారు ఈ విధంగా గజరాజుల చేత అభిషిక్తం చేయబడింది అని చెప్పి చెప్పారు. అందుకని ఇది సాధారణమైన విషయం. అయితే ఇక్కడ ప్రత్యేకంగా తిరుచానూరులో ప్రత్యేకత ఏంటి అని అంటే, ఎందుకు అమ్మవారికి ప్రత్యేకంగా ఇష్టము అంటే, ఈమె అక్కడ పైన తిరుగుతూ ఉన్నప్పుడు అదే సమయంలో వెంకటేశ్వర స్వామి అట్లా వచ్చారనమాట. ఏది, ఆ తోటలోకి వస్తే ఆ తోటలో ఆయన ఒకవైపు తిరుగుతున్నాడు, ఈమె ఒకవైపు తిరుగుతున్నది. తిరుగుతూ ఉంటే ఆ సమయంలో ఒక ఏనుగు ఈమె వెనకాల పడింది. ఆ ఏనుగుకి భయపడి ఈమె పరుగు పరుగున వచ్చి వెంకటేశ్వర స్వామి యొక్క వక్షస్థలం మీద ఆలిందనమాట. అంటే వీళ్ళిద్దరిని కలిపినటువంటి గొప్పతనం ఆ గజరాజుకు ఉంది. ఇప్పుడు ఆ గజరాజు వల్లే కదా వీళ్ళిద్దరు కలిశారు మనకి. వాళ్ళిద్దరు కలవబట్టే కదా మనకి వాళ్ళ ఓ అమ్మ అయ్యా దొరికారు మనకి. కాబట్టి ఆ విధంగా గజరాజు అంటే చాలా ప్రీతి అమ్మవారికి. అంతేకాకుండా గజానికి ఐశ్వర్యానికి చిహ్నం అండి. సనాతన సాంప్రదాయంలో కేవలము హైందవ ధర్మమే కాదు, మీరు బౌద్ధ ధర్మానికి వెళ్ళినా, జైన ధర్మానికి వెళ్ళినా అన్నిట్లో కూడాను ఏనుగుకి ప్రత్యేకత ఎక్కువ. ఈ రోజు కూడా మీరు ఎవరింటికన్నా వెళితే ఒక సౌభాగ్యానికి సూచనగా ఏనుగు బొమ్మలు ఇస్తారు. అది గిఫ్ట్ గా ఇస్తారండి. ఎందుకంటే మీ ఇల్లు బాగా సమృద్ధిగా ఉండాలి అనేటువంటి ఆకాంక్షతో ఇవ్వటం అన్నమాట. అట్లాగా ఏనుగు అనేటువంటిది సంపదకి గుర్తు. ప్రాచీన కాలం నుంచి కూడాను ఆగజాంతం ఐశ్వర్యం అని చెప్పి అంటారు. ఒక మనిషి యొక్క
ఎంత గొప్పవాడు, ఎంత ఐశ్వర్యం ఆయనకు ఉన్నది అని అంటే ఎన్ని ఏనుగులు ఆయన దగ్గర ఉంటే అంత గొప్ప ఐశ్వర్యవంతుడు కింద లెక్క అన్నమాట. అంటే ఏనుగును పోషించడం సాధారణమైన విషయం కాదు కదా. అన్ని ఏనుగుల్ని పోషిస్తున్నాడంటే ఆయన ఎంత గొప్ప ఐశ్వర్యవంతుడు అయితే వాటిని పోషిస్తాడు అనే ఉద్దేశం అన్నమాట. కాబట్టి ఆ విధంగా గజవాహన సేవ ఏ విధంగా అయితే స్వామికి గరుడ వాహన సేవ ప్రత్యేకమైందో అలాగా తిరుచానూరు బ్రహ్మోత్సవాల్లో గజవాహన సేవ ఒకటి చాలా ప్రధానమైనటువంటిది. ఇక మిగిలినటువంటి ధ్వజారోహణం కానివ్వండి, ముత్యాల పందిరి కానివ్వండి, ఇవన్నీ కూడాను సాధారణంగా ఇద్దరికి జరిగేటువంటి ఒకటే. ఇక చివరిలో మీరు అడిగారు, చివరిలో ప్రత్యేకత ఏంటి అంటే పంచమీ తీర్థం అని చెప్పి అంటాం మనం. ఈ పంచమీ తీర్థం అనేది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది. అంటే అది కార్తీక మాసంలో సౌరమానం ప్రకారం కార్తీక మాసం తీసుకుంటారండి. అక్కడ మన ప్రకారం చాంద్రమానం ప్రకారం అయిపోయింది. కార్తీక మాసం వీళ్ళ సౌరమానం ప్రకారం ప్రారంభమయ్యి అది 5వ రోజున అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలు పూర్తయిపోతాయి. పూర్తవుతుంది. అది చివరి రోజున పంచమి తీర్థం అని చెప్పి అంటాం. కార్తీక మాసంలో పంచమి రోజున జరిగేటువంటి ఉత్సవం కాబట్టి దీన్ని పంచమి తీర్థం అంటారు. దానికి ముందుగా అమ్మవారిని అక్కడ స్నపన తిరుమంజనము, అమ్మవారికి చక్రతాళ్ వారికి ఇద్దరికి కూడాను స్నపన తిరుమంజనం చేస్తారు. ఆ సమయంలో చూడాలి అసలు మీరు వైభవం అమ్మవారిది కానీ ఆ ఊరంతా కూడా నిండిపోతుంది భక్తుల చేత. కేవలం మన వాళ్ళనే కాదండి, ఆంధ్ర నుంచే కాదు, మీకు తమిళనాడు నుంచి కానివ్వండి, ఇటు కర్ణాటక నుంచి కానివ్వండి, విపరీతంగా భక్తులు వస్తారు. అక్కడ వచ్చి అందరూ అట్లాగా ఆ మునక అమ్మవారు వేయటం చాలు ప్రతి వాళ్ళు కూడాను ఆ పద్మ సరోవరంలో మునక వేస్తారనమాట. అది చాలా పవిత్రమైనదిగా గొప్ప సౌభాగ్యాన్ని అందించేటువంటిదిగా భావిస్తారు. అందుకని అమ్మవారితో పాటు మునక వేయటం జరుగుతుంది. చూడడమే ఒక అదృష్టం, చూడటం అదృష్టం, స్నానం చేస్తే మరి అదృష్టం. అది అలాగే తిరుచానూరు ఆ పేరు రావడానికి అసలు కారణం ఏంటండి? ఎందుకు తిరుచానూరు అంటారు? ఇప్పుడు తిరుపతి అంతా ఆ ప్రాంతం అంతా, పైన తిరుమల స్వామివారి కొలువై ఉన్నది. ఇక్కడ అమ్మవారు ఉన్నటువంటి ఆ ప్రదేశానికి తిరుచానూరు అనే పేరు. దీనికి ద్రవిడ భాషలో చానా అంటే సౌందర్యవతి అని అర్థం. అందమైన అమ్మాయిని చానా అంట. తెలుగులో కూడా ఉంది ఆ మాట. పాత తెలుగులో అయితే మీకు మంచి చాన, ఆ చాన నుంచి జానా అనే మాట వచ్చింది. అంటే తెలివిగలనే అందమైన అమ్మాయిని జానా అంటారు. అంటే ఇవాళ ఏదో కొద్దిగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కానీ అబ్బో భలా జానరా అది అని చెప్పి, వాస్తవానికి జానా అనేది చాలా మంచి పదం. మంచి అంటే అందమైన తెలివి కలిగిన అమ్మాయిని జాన అంటాం. అది ద్రవిడ భాషలో చానా అనేటువంటిది సౌందర్యోదయం. తిరు అనేటువంటిది శ్రీ శబ్దం. శ్రీ అనే దానికి తమిళంలో తిరువు అని వాడుతుంటాం మనం. ప్రతి చోట తిరువు అని పెడతారు కదండి. అలాగా ఆ రోజుల్లో తమిళ ప్రాబల్యం ఎక్కువ ఉన్నటువంటి ఇది కనుక ఈ ప్రాంతాన్ని ఆ అమ్మవారు వెలిసినటువంటి ప్రాంతం కనుక తిరుచానూరు అన్నారు. అంటే ఇటువంటి చాన ఉండేటువంటి ఊరు అది. తిరుచాన ఉండేటువంటి ఊరు అంటే గొప్ప మంగళకరమైనటువంటి సౌందర్యవతి అయినటువంటి ఆ అమ్మ ఉండేటువంటి ఊరు కనుక ఇది తిరుచానూరు అయింది. దీనికే సంస్కృతంలో శ్రీ సుఖపురి అని పేరు. ఎందుకంటే ఇక్కడ సుఖ మహర్షులు వారు ఇక్కడికి ఇచ్చేసి ఇక్కడ తపస్సు చేశారు అని చెప్పి ప్రఖ్యాతి అన్నమాట. తర్వాతనే వారు భాగవతం చెప్పారు అనేది కూడా ప్రఖ్యాతి ఉంది. అందువల్ల సుఖ మహర్షి తపస్సు చేసినటువంటి ప్రాంతం కనుకే దీనికి ఇందాక కూడా ఒక పేరు చెప్పుకున్నా, శాంతి నిలయం అని చెప్పి. అంటే అటువంటి మహానుభావులు అయిన వాళ్ళు ఉండి తపస్సు చేసినటువంటిది కనుక చాలా ప్రశాంతంగా ఉండేటువంటి ప్రాంతం అని దానికి శ్రీ సుఖపురి అని పేరుంది. తిరుమల కొండపైన శ్రీవారి దర్శనానికి వెళ్ళాలంటే ముందుగా వరాహ స్వామి వారిని దర్శించుకోవాలి కదండి. అలా ఇక్కడ పద్మావతి అమ్మవారిని దర్శించుకునే ముందు అలా కంపల్సరీ రూల్ అంటే అదేం లేదండి. ప్రతి చోట కూడా ఎప్పుడు కూడా స్వామి వారికి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కానీ అమ్మవారికి ఉండవు. ఎందుకంటే అమ్మ అంటే అంత సులభంగా చేరటానికి వీలైనటువంటి ఆమె అనే అర్థం. ఈమె ద్వారా ఆయన్ని చేరటమే గాని ఆమెను చేరటానికి మధ్యవర్తులు మనకు అవసరం లేదు. అందుకనే ప్రతిరోజు కూడాను స్వామి 7 కొండలు దిగి ఈమె దగ్గరికి వస్తుంటాడని చెప్పి మనకి ప్రఖ్యాతి. అందుకే ఇప్పటికి కూడా చూడండి చాలా ప్రపోజల్స్ వచ్చినాయి, కొండ మీద మనం ఏదో రోప్ వే పెట్టాలని అవి ఇవంతా కూడా. అవంతా కూడా ఆగమ శాస్త్ర ప్రకారం నిషిద్ధం అని చెప్పి చెప్తారు. ఎందుకు అనంటే
ప్రతిరోజు స్వామి అక్కడి నుంచి దిగి వస్తూ ఉంటారు కదా, ఆయన వచ్చే దోవలో మీరు ఎలక్ట్రిక్ తీగలు అవి వేసి పెడితే అది ఎట్లాగా సమంజసమైనటువంటి విషయము అనేటువంటి ఉద్దేశంతో దాన్ని నిషేధించారనమాట. అది ప్రతిరోజు కూడాను ఆయన దిగి వస్తూ ఉంటాడని చెప్పి మనకి చాలా పాటల్లో వాటన్నిటిలో కూడా మనకు వినపడుతూ ఉంటుంది ఈ మాట. ఆయన వచ్చి కలుస్తూ ఉంటాడు అమ్మవారిని అని చెప్పి. కొంతమంది అంటారు పైకి కొండపైకి వెళ్ళాక లేకపోతే ముందైనా గానీ అమ్మవారిని దర్శించుకోవాలి. తప్పనిసరి ముందు దర్శించుకోవాలా తర్వాత ముందే ముందే ఇక్కడనే కాదండి, ఎక్కడికి వెళ్ళినా కూడాను అది సాంప్రదాయం. అది సాంప్రదాయం ప్రకారం ఏమిటి అని అంటే, మనము ఎక్కడ స్వామి దగ్గరికి చేరేటప్పుడే ముందుగానే మనం ఆచార్యులని ఆళ్వార్లని వీళ్ళందరినీ దర్శించుకొని అమ్మవారిని దర్శించుకొని తర్వాత స్వామివారిని దర్శించుకోవాలనేటువంటి సాంప్రదాయం. అందుకని ముందు అమ్మవారిని తప్పనిసరిగా దర్శించుకోవాలి. చాలా మంది ఏంటంటే హడావిడిగా తిరుమలలో ఉండేటువంటి ఇబ్బందుల రీత్యా కొంతమంది ముందు అటు వెళ్ళి తర్వాత అమ్మవారి దగ్గరికి వస్తుంటారు, కొంతమంది చూడకుండానే వెళ్ళిపోతూ ఉంటారు. ఇవన్నీ సంపూర్ణం కావాలన్నమాట. యాత్ర సంపూర్ణం అవ్వాలంటే ఈ అమ్మ దగ్గర నుంచి ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఎప్పుడైనా ఆమె చెప్తేనే ఆయన పని చేస్తాడని చెప్పి మన పెద్దవాళ్ళందరూ చెప్పిన మాట. ముందుగానే ఆమె దగ్గర రికమెండేషన్ పెట్టుకుని తర్వాత పైకి వెళ్ళాలి స్వామి దగ్గరికి. భ్రూభంగా స్థిర ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారే అని పరాశర భట్టు వారు ఒక శ్లోకంలో అమ్మవారి గురించి చెప్తారు. ఇప్పుడు ఈ ప్రపంచంలో మనం చూస్తుంటాం కదా, మంచి చెడు, లేకపోతే కొంతమంది అందంగా ఉండటం, కొంతమంది తక్కువగా ఉండటము, ఈ తేడాలన్నీ ఎందుకు వచ్చినాయి అని అంటేట ఆయన సృష్టి చేస్తూ అమ్మవారి వైపు ఒకసారి చూస్తట, నేను చేసిన సృష్టి బాగుందా లేదా అని చెప్పి. అలా చూసినప్పుడు ఆమె బాగుంది అని అంటే ఒక్కసారి కనుబొమ్మ అలా ఎగరేస్తుందిట. ఇలా కనుబొమ్మ ఎగరేసినప్పుడు ఈయన సంతోషపడిపోయి చాలా అందంగా తయారు చేస్తాడట. అది ఒక్కొక్కసారి బాగాలేదనుకోండి, ఆమెకి ఆ కనుబొమ్మ ఒక్కసారి ఇట్లా కిందకి దించుతుందిట. ఆ కనుబొమ్మ ఇలా దించగానే అయ్యో మా పద్మావతికి నచ్చలేదే అనుకునేసి మామూలుగా చేసి వదిలేస్తాడట ఆయన. ఇలాగా అంటే అక్కడ ఆ భక్తుడైనటువంటి ఆయన భావన చూడండి ఎంత యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారే అంటారు. ఇది యొక్క ఆ కనుబొమ్మలు పైకి కిందకి కదిలినంత మాత్రాన ప్రపంచం అంతా మారిపోయిందమ్మా, లేకపోతే ప్రపంచం అంతా సమతులంగానే ఉండేది అని చెప్పి పరాశర భట్టు గారు చాలా చక్కగా అమ్మవారిని గురించి ఆయనకి శ్రీగుణరత్న కోశంలో వర్ణిస్తారు. ఇదంతా ఎంత బాగుంటారు అమ్మవారు అయితే, అసలు జన్మధన్యం అయిపోయినట్టే ఒకసారి చూడగానే. సకల లోకాలకి జగజ్జనని జగదేక సౌందర్యవతి ఆమె. ఆమె అందం గురించి ఎంత చెప్పాలి కాబట్టి కదా, అంత అందగత్తె కాబట్టే కదా మన స్వామి ఆమె మాట జవదాటకుండా ఉన్నాడు. చాలా బాగుంటారు, చక్కగా పట్టు చీర అవి అలంకరించి పెడతారు కదండి, కమలాలు అవి పట్టుకొని. నిజంగా అలా కూర్చుని ఉందా ఆవిడ అన్న భావన కలుగుతుంది చూడాలి. మొత్తానికి సాక్షాత్తు లక్ష్మీదేవి ఇక్కడ ఈ విధంగా అవతరించిందని చెప్పి ఒకానొక సమయంలో ఆ భృగు మహర్షి ఎవరు గొప్పవాళ్ళు అని చెప్పి పరీక్ష చేయటానికి వస్తే అప్పుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళారని ఆయన పట్టించుకోకుండా ఊరుకున్నాడని, అందువల్ల ఆయనకి ఏ పూజ జరగకుండా ఉంటుంది అని చెప్పి శపించి వచ్చేసాడని చెప్పి, అలానే శివుడి దగ్గరికి వెళ్తే శివుడు సరిగ్గా చూడకపోతే ఆయనకు సరైనటువంటి కేవలం లింగాకారంలో ఆయనకి పూజ జరుగుతుందని ఆయన్ని శపించాడని, ఇట్లాగా ఒక్కొక్కరిని అయిపోయిన తర్వాత చివరికి విష్ణుమూర్తి దగ్గరికి వస్తే ఆ విష్ణుమూర్తి అలా పడుకొని ఉంటే నన్ను చూసి కూడా నువ్వు నిద్ర లేకుండా పడుకోనున్నావా అని చెప్పి కాళ్ళనెత్తి ఆయన వక్షస్థలం మీద కొట్టాడని చెప్పి గబగబా విష్ణుమూర్తి లేచి ఆయన పాదాలు ఒత్తుతూ ఆ పాదాల్లో ఉండేటువంటి ఒక కన్ను లాంటిది అనమాట, ఆయనలో ఉండే అహంకారాన్ని చిదిమేశారని చెప్పి మనకి శాస్త్రంలో పురాణాల్లో తెలుస్తున్నటువంటి కథ. కానీ ఆ సందర్భంలోనే ఆ వక్షస్థలం మీద అమ్మవారు ఉంటారు కనుక ఎప్పుడూ కూడాను ఆమె నన్ను ఈ విధంగా కాలుతో కొట్టిన ఆయన కాళ్ళు నువ్వు ఒత్తటం ఏంటి అని చెప్పి ఆమె కోపగించుకొని ఆయన్ని వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పి, తర్వాత ఆమె కోసం తపస్సు చేస్తూ ఈయన తిరుమల క్షేత్రానికి రావటం జరిగింది అని చెప్పి ఇది విషయం అన్నమాట. అలాగ వచ్చినటువంటి ఆమె అక్కడ మన కొల్హాపూర్కి వెళ్ళి అక్కడ మహాలక్ష్మీదేవిగా అక్కడ వెలసిల్లింది అని చెప్పి, తర్వాత కొల్హాపూర్ నుంచి అమ్మవారు పద్మ సరోవరానికి విచ్చేసి పద్మ సరోవరంలో మరలా ఆవిర్భవించింది అని ఇది మనకి పురాణాల్లో పద్మ పురాణాల్లో తెలుస్తున్నటువంటి కథ అన్నమాట. కాబట్టి దీని ప్రకారం అమ్మవారు ఈ విధంగా
స్వామితో నిరంతరం కలిసి ఉండేటువంటి ఆమె. అంటే ఇన్ని రకాలుగా ఉంది కదండి, మరి ఎక్కడ కలిసి ఉంది అని అంటారేమో మీరు. దూరంగా ఎప్పుడూ ఆయన దగ్గర ఉంటుంది ఆమె. అదొక వ్యూహాలక్ష్మి అని చెప్పి, వ్యూహాలక్ష్మి రూపంలో వక్షస్థలంలో ఎప్పుడూ ఉంటుంది. ఇవన్నీ అంశాలు అన్నమాట. ఈ అంశాలుగా విడిగిపోయినట్లుగా మనకు కనపడుతుంది, కానీ ఎప్పుడూ కూడా వ్యూహాలక్ష్మి రూపంలో ఆయన మనసులోనే ఉంటుంది. అటువంటి అమ్మవారి దానికి బ్రహ్మోత్సవాలు అయితే చాలా ఘనంగా జరగబోతున్నాయి సార్. అవునండి. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.